రాడంట. ఏనా లియో నువ్వు కూడా ఆడుకుంటావమ్మా? వస్తావా నానా? మనం వెళ్దాం ఒకసారి, మనం అందరం. నువ్వు కూడా వద్దు కానీ వెళ్దాం. నాన్న కూడా వెళ్తున్నారంట. నాన్న ఒక బండి వేసుకుని వెళ్తున్నారంట. అయ్యో హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ శ్రీదేవి. వెల్కమ్ టు లైఫ్ ఎట్ ఫామ్ హౌస్. చాలా మంది కామెంట్స్ పెడుతున్నారు పిల్లలతో రావట్లేదని. చాలా రోజుల తర్వాత పిల్లల్ని తీసుకుని వస్తున్నామండి మా ఫామ్ హౌస్కి. మా పిల్లల్ని తీసుకురావడం వల్ల వర్షం చూసారా ఎలా పడుతుందో. ప్రతిసారి మంచిగా మబ్బులుగా అందంగా వర్షం లేకుండా ఉండేది. మా పిల్లల్ని తీసుకుని రావడం వల్ల ఎంత పెద్ద వర్షం పడుతుందంటే అంత వర్షం పడుతుంది. అదండి సంగతే. మరి కొద్దిసేపట్లో మన ఫామ్ హౌస్కి చేరుకుంటాము. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా ఉందో సిచ్యువేషన్ అప్పుడు చూసి మళ్ళీ మాట్లాడదాం. గేదెలు మెల్లగా స్లోగా మా టిల్లు బాబు ప్రతిసారి ఏడ్చేవాడు కారు ఎక్కినప్పుడల్లాను, చిన్నగా ఉన్నప్పుడు. ఇప్పుడు పెద్దోడు అయ్యాడు కదా, వాడు కూడా అర్థం చేసుకున్నాడు. మంచిగా కూర్చుని వస్తున్నాడు అన్నమాట ఫామ్ హౌస్ అని. కానీ నాని సైడ్కి వెళ్దామా అంటే చాలు చక్కగా కూర్చున్నాడు. బుద్ధిగా కూర్చున్నాడు. గుడ్డు బాయ్ ఎంత బాగుందండి. వర్షం పడుతున్నా చాలా చల్లగా చాలా బాగుంది. 2 రోజుల నుంచి ఎండ ఎలా ఉందంటే ఎండాకాలం కంటే ఎక్కువ విపరీతమైన ఉక్కబోతండి. ఒళ్ళంతా చెమటలో ఉక్కబోత కింద ఉందన్నమాట 2 రోజుల నుంచి. ఈరోజు బాగానే వర్షం పడుతుంది. చూద్దాం. వానప్ప వాకిలు తిరుగు చెల్లప్ప, తిరుగు తిమ్మప్ప, తిరగాలేను నర్సప్ప. సంజయ్ చిచ్చి పోస్తా. వచ్చే ఇల్లు ఉన్నాడు చూసుకో. ఇల్లు రానా కావాలి తీయమంటున్నారు. తీయండి. నువ్వు అంటరా ఫస్ట్.
అయితే ఇదిగోండి వచ్చామండి, మా పిల్లలతో వచ్చామన్నాం కదా, ఇందా కారులో వచ్చాము. ఫుల్ వర్షం ఇప్పుడు దాకా పడి ఇప్పుడే జస్ట్ చిన్నగా ఎండ వచ్చింది అనమాట. ఇదండి మరి మా ఇల్లు అయితే ఆపలేకపోతున్నాం, మా బురదలోకి వెళ్ళిపోతానే ఉన్నాడు. అదిగో బురదలో కొట్టుకుంటున్నాడు ఇల్లు. నారు ఎలా వచ్చిందని అడిగారు కదా, ఈవినింగ్ చూపిస్తారా? ఇప్పుడు చూపిస్తారా? బంతినారు చూపి. బంతినారు చూడండి. అయ్యో ఈ గేట్ తీసుకుని వెళ్ళిపోయాడు. నన్ను వెళ్ళరా, బయటకు వెళ్ళరా. చెప్పులేసుకుని వెళ్ళాను, చెప్పులేసుకుని వెళ్ళి. ఇదిగో నారు బంతినారు బాగా వచ్చిందండి, మొక్కలు బాగానే తిరుగుతాయి. డాగ్స్ తిరుగుతాయి, ఆడు వెళ్ళిపోయాడు. కడిసేతాయి పట్టుకొని. ఇక్కడ చెప్పానమ్మా, ఇసుకలో ఏమైంది ఇది? ఇసుక పడిపోయిందా ఆ మొక్కకి? ఇది చామంతి అన్నమాట. రేపొద్దున అంత గట్టి పీకేదే బంతినారు. ఇదిగో ఎంతవరకు వచ్చింది అదో, ఇది ఇంతవరకు వచ్చింది బంతినారు. ఇదంతా నారు, అది నారు అంతా బాగానే నాటుకుందండి. మనం పెట్టాం కదా, ఏంటవి వంకాయ. దా మమ్మీ, ఫోటోలు తర్వాత దిగుదురు కానీ ఫోటోలు గొడవ. ఇదిగోండి నారంతా బాగానే వంగనారు, వంకాయ, పచ్చిమిరపకాయ, టమాటా పెట్టాం. బాగానే నిలబడిపోయింది. టమాటా అక్కడక్కడ చిన్నగా పోయినాయి. మళ్ళీ రేపు పొద్దున్న వెళ్ళి కొంచెం నారు తీసుకొచ్చి ఆ పోయిన దగ్గర పెడతామండి టమాటా అయితేని. అది చామంతులు అని బంతి నారు అయితే బాగానే వచ్చేసింది. మరి రేపు పొద్దున్న మనకి మట్టి తోలుతానన్నారు. మట్టి తీసుకొచ్చిన తర్వాత మన మీ రింగులు చూసి అంతా వేద్దాము. మనకి ఏంటి అవి బోర్డులు, ఇవి మీవా వెంచర్కి సంబంధించినవివా బోర్డులు? వెంచర్కి సంబంధించినవి అంటండి. వీళ్ళ గ్రూప్లో బోర్డులు రాయిపించుకున్నారు అక్కడ మన వెంచర్ దగ్గర వేయడానికి. వీళ్ళది ఒక సామ్రాజ్యం సృష్టించుకుంటున్నారు ఇక్కడ. ఎంతవరకు వస్తాయో చూద్దామండి. జనాలు మరి అందరూ ఫామ్ హౌస్లు కట్టుకుని అందరూ మంచిగా ఇల్లులు కట్టుకుని ఇక్కడే సెటిల్ అయిపోదాం అనుకుంటున్నారంట అందరూ. అప్పుడు మాది ఫామ్ హౌస్ అవుతాం, అపార్ట్మెంట్లు అయిపోతాయి అన్నమాట మళ్ళీని. అది అంతకుముందు మాది ఫామ్ హౌస్ అక్కడ ఎంట్రింగ్ దగ్గర ఉంటేనే కనిపించేది, ఇప్పుడు కనిపిస్తలేదు. అందరూ గోడలు కట్టేసుకున్నారు, ఎవరి స్థలానికి వాళ్ళు సేఫ్టీగా గోడలు కట్టేసుకున్నారు. చాలామంది అంటున్నారు అన్నమాట, ఎలా ఉంటారో లేదంటే అక్కడ మోసాలు ఉంటాయి కదా, స్థలాలు ఫ్లాట్లు ఏమైనా కొనుక్కుంటే మాకు అట్లా జరిగింది ఇలా జరిగింది అని అంటున్నారు. నిజమేనండి, చాలామందికి కొంతమందికి నిజంగానే చాలా మోసం చేసి అమ్ముతారు, మోసమే జరుగుతాయి. కాకపోతే మేము ఈ స్థలము ఒకప్పుడు మేము కొనుక్కునేటప్పుడు మాకు ఎవరు తెలియదండి. నిజం చెప్పాలనుకుంటే మాకు ఎవరో తెలీదు. కానీ ఏదో ఒక రాయి వేసామన్నట్టు, ఒక అడుగు ముందుకేసి ఒక రాయి వేసి స్థలాన్ని అయితే కొనుక్కున్నాము. ఆయన మనకి ఫ్రెండ్ అయ్యాడు, బెస్ట్ ఫ్రెండ్. బాగా మంచిగా అంతా బాగానే చూపించి మంచిగానే జెన్యూన్ ప్లాట్లే మనకే అమ్మారు. అందుకని నేను ఎవరైనా తీసుకునే వాళ్ళు ఉంటే ఒకటే సలహా అండి. మేము వచ్చినప్పుడు మాకు ఇక్కడ ఎవరో తెలియదు, ఎవరో లేరు. కానీ ఇప్పుడు మీరు అమ్మాయి మీరు ఎత్తుకుపోమ్మా, ఇప్పుడు మీరు ఎవరన్నా కొనుక్కోవాలనుకున్నా, రావాలనుకున్నా, కొనుక్కోవాలనుకున్నా మేమున్నామండి. అది మీకు చెప్పే సలహా ఏంటంటే, మాకు ఎవరు తెలీదు, మాకెవరు లేరు ఇక్కడ కొనుక్కున్నప్పుడు. మీరు ఎవరన్నా ఇక్కడ కొనుక్కోవాలనుకుంటే మీకు మేమున్నామండి. అదండి, ఇంతకంటే చెప్పవలసిందంటూ ఏం లేదు. ఎందుకంటే ఒక నమ్మకంతోనే నేను ఏదైనా తమ్ముడు మనోడైనా తగు నిజం ఉండాలన్నట్టు ఏదైనా సరే మన తరపు నుంచి ఆలోచించకూడదండి. ఏదైనా జెన్యున్గా చూపించాలి, జెన్యున్గానే చెయ్యాలన్నమాట. ఏది ఎక్కడ అనుకుంటాము ఎక్కడో దూరం ఒకప్పుడు మేము ఎక్కడో కొన్నామండి, అవి ఎక్కడేసిన గొంగలు అక్కడే అన్నట్టు ఉన్నాయి. నాకేంటంటే కొంచెం డెవలప్మెంట్ దగ్గర ఉన్న కాడ కొంచెం కొనుక్కుంటే మనకు తొందరగా గ్రోత్ అనేది పెరుగుతుంది కదా, మంచిగా తొందరగా. అంటే కొంతమంది నమ్మకం కూడా ఉంటుంది కదా. మనకు చాలామంది భయపడుతున్నారు కదా, అమ్మో అంత దూరం వెళ్ళిపోయి ఇంత దూరం వెళ్ళిపోయామనుకుంటున్నాం. ఇది ఈ రోజుల్లో ఇప్పుడు జనరేషన్కి పెద్ద దూరం అయితే కాదండి. 1 అవర్ జర్నీ మా దగ్గరికి, పెద్ద దూరం అయితే కాదని నేను అనుకుంటున్నాను ఇక్కడికైతేని. ఇంకా ఇంతకు మించి దూరం వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారండి, చాలామంది ఇంతకు మించి దూరం వెళ్తున్నారు. అక్కడ ఎక్కువ వస్తుంది. కాకపోతే ఒకటేంటంటే కొనుక్కుంటామండి. మనకి కూడా చాలామంది మాకు కూడా అన్నారు, ఇది తీసేస్తే మనకు ఎకరం వస్తుంది అన్నారు. ఆ ఎకరం ఎంత అంటే 200 కిలోమీటర్ల దూరంలో వెళ్ళిపోయి చూపిస్తున్నారు. దానికి ఎవరు కాపలా కాయాలి, ఎవరు ఉంటారో ఎవరు లేదో మనకు తెలియదు. ఎంతవరకు ఉన్నదే పోయా, ఉంచుకున్నదే పోయా అని దీన్ని తీసి అక్కడ కొనుక్కుంటే అక్కడ ఎవడో చూడకలేక అక్కడది కూడా ఏదన్నా అయితే ఏంటి ప్రాబ్లం అని చెప్పేసి ఎందుకు వచ్చింది గొడవరా బాబు. మనం అందుబాటులో ఉన్నా కాడ కొంచెం ఒక 4 రూపాయలు ఎక్కువైనా అందుబాటులో ఉన్నా కాడ
మనకు తగ్గది మనం మనకి ఎవరన్నా చూసేటోళ్ళు ఉండాలి అనుకునేవాళ్ళు మనుషులు దొరుకుతారు అనుకునేదంటే ఇలాంటి ప్లేస్లు అయితే బెస్ట్ అండి. ఇక్కడంటే మా దగ్గరే కాకపోయినా కొంచెం మీకు ఎవరైనా తెలిసి ఉన్న వాళ్ళు ఉన్నా ఒక 1 అవర్ జర్నీలో 1.5 అవర్ జర్నీలో తీసుకుంటే చాలా బెటర్ అండి. ఎందుకంటే మరీ దూరాలు వెళ్ళిపోయినా కానీ దానికి కాపలా కాసేవాళ్ళు ఉండరు, ఏమీ లేదన్నమాట. అదండి. అంటే చాలామంది కొంతమంది కామెంట్స్ పెడుతున్నారు, కొంతమంది ఫోన్ చేసి కూడా అడుగుతున్నారు. వాళ్ళ గురించి అని నేను కొన్ని నాకు తెలిసిన సలహా నేను చెప్తున్నాను. అలా నా సలహాలు పాటించాలని ఏమీ లేదు, మీ ఇష్టం అండి. మీకు ఎలాగ మనసుకి నచ్చిందంటే అలా చేయొచ్చు, తప్పేమీ లేదు. కాకపోతే మేము యూట్యూబ్ ఛానల్ పెట్టి యూట్యూబ్ ద్వారాగా మనం ఫస్ట్ నెంబర్ ఇచ్చాం కాబట్టి అందరూ మనల్ని నమ్మి అందరూ వచ్చి చూసుకుంటున్నారు కాబట్టి ఖచ్చితంగానండి మేము ఉన్నంత వరకు మేము ఇక్కడ ఫామ్ హౌస్ కట్టుకుని ఇక్కడ ఉన్నంత వరకు మీ స్థలాలకు కానీ మీరు చుట్టుపక్కల ఎక్కడైనా కొనుక్కున్నా ఖచ్చితంగా రౌండ్ వేసి వాకప్ చేస్తూనే ఉంటాం, చూస్తూనే ఉంటామండి. మీరు వచ్చినా రాకపోయినా మీకు టైం కుదిరినా కుదరకపోయినా మేమైతే ఖచ్చితంగా అయితే వెళ్ళి చూస్తూనే ఉంటాము. మా దగ్గర కూడా మీరు కూడా అప్పుడప్పుడు మేము ఉన్నాం కాబట్టి మీరు కట్టుకుని మీరు వచ్చే వరకు కూడా మీరు కూడా వచ్చి చూసుకుని వెళ్తూ ఉండొచ్చు అన్నమాట. కొంచెం దగ్గరగా ఉంటుందని ఒక సలహా చెప్పాను, అదే అండి, అంతకంటే ఏమీ కాదు. ఇదండి మరి. ఇప్పుడు అయితే నేను ఏదో కొంచెం మీకు కామెంట్స్ పెడుతున్నారు, ఫోన్లు చేస్తున్నారు, అడుగుతున్నారు కాబట్టి వచ్చిన సలహా కింద ఇలా చెప్పడం జరిగింది. మనకైతే ఇదిగో గార్డెన్ అయితే ఆంటీ ఏం చేస్తున్నారు, నిలబెడుతున్నారా మొక్కల్ని? టమాటా మొక్కలు మనం పెట్టాం కదా, టమాటా నార అయ్యిని ఇట్లా పడిపోయిందండి. కొంచెం రేపొద్దున కొంచెం నార తీసుకొచ్చి కూడా పెడితే దాని జతకి అది పోయినీటికి అవి వేరే తీసుకొచ్చి కొత్తగా పెడదామండి. ఈ రింగులు కూడా రేపొద్దున మట్టి వేస్తానంటున్నారు. ఈ రోజైతే వర్షం పడ్డది కదండి, భూమి మట్టి మెత్తగా వస్తుందిలేండి తవ్వడానికి. వాళ్ళకి మొన్న 2 రోజులు ఎండలు కాసినాయి, భూమిలో మట్టి అంతా ఆరిపోయి బాగా ఎక్కువైందని చెప్పేసి అది తవ్వుతుంటే కూడా రావట్లేదు అన్నారు. ఈ వర్షానికి ఇప్పుడు నానుతుంది, రేపొద్దున మనకి ట్రాక్టర్తో తెప్పించుకొని మనం ఏదైతే ప్రాసెస్ ఉందో అదంతా చేసుకుందాం అన్నమాట. చేసుకుని ఆ రింగుల్లో వేద్దాం. మా పిల్ల గ్యాంగ్ అయితే చూడండి మొదలు పెట్టారండి. ఏంటనుకుంటున్నారు, ఎగో ఫోటోలు షూట్ చేసుకుంటున్నారు చూడండి, ఫోటోలు ఎలా తీసుకుంటున్నారు చూడండి వీళ్ళు మొదలు. మా టిల్లు బాబు ఇప్పుడు దాకా ఏమ్మా అక్కడ బరకం నచ్చిందా, బరకం మీద పడుకున్నావు టిల్లు బాబు? బాబు ప్యాంట్ తడిసిపోతుంది చుట్టుకోసారి. అందరికీ నమస్కారం, వెల్కమ్ టు లైఫ్ ఎట్ ఫామ్ హౌస్. ఏమంటే నాకు స్క్రిప్ట్ ఏం రాసేవాళ్ళే మీరు, ఏం చెప్పాలి? అవర్ ఛానల్ ఈజ్ నాట్ స్క్రిప్టెడ్, ఓకే? ఓ yes. హాయ్, వెల్కమ్ టు లైఫ్ ఎట్ ఫామ్ హౌస్. ఇట్స్ బీన్ అ వైల్ ఐ కేమ్ హియర్. తెలుగు తెలుగు ఛానల్ ఇది. కమన్. చాలా రోజులు అయింది ఫామ్ హౌస్కి వచ్చి. చాలా వర్షంతో వెల్కమ్ చెప్పింది మాకు. ఇట్స్ వెరీ హ్యాపీ టు బీ హియర్. ఒకసారి అంటే వెళ్ళు. ఇట్స్ వెరీ హ్యాపీ టు బీ హియర్ అండ్ ఐ లైక్ దిస్ వెదర్. చాలా బాగుంది వెదర్. ఫోటోలు దిగేసి విల్ బి బ్యాక్. మంచిగా నీట్గా చూడదులా, బాగుంది. లైట్ రావట్లే. ఏ ఇది అయ్యి బాబాయ్ సంజయ్ పిచ్చిలేసేదా పడే బోర్డు. మా టిల్లు చూడు ఎలా చూస్తున్నాడు, అమ్మకి ఏమైంది అన్నట్టు. సంజు ప్లీజ్, అది కరవదు. దెంకప్పు అది కరవదు మనకు. కూర్చో కోసం కూర్చో. రేపు అడిగి ఉందని కుచ్చ అయ్యా బాల బాల తెల్లకు ఏడో ఉంటాయి. ఎటు పెట్టాలంటే గుర్తుందా?
మాకు చాలు. వెళ్తాను నువ్వు కూడా వెళ్ళు.